రామ్ ఫ్రెండ్స్. సరే, ఒక్కసారి వీళ్ళు చెప్పినట్టు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని తీసి పడేద్దాం. భారతదేశం భవిష్యత్తు ఎలా ఉంటుంది అది నేను చెప్తాను. ఆర్టికల్ 370 తీసుకొచ్చి మళ్ళీ ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు అమలు చేస్తారు. మళ్ళీ కాశ్మీర్ రావణ కాష్టంలా మారుతుంది. సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి చట్టాలని మర్చిపోండి. అది మాత్రమే కాదు, ఆధునిక భారతదేశం యొక్క వినూత్న విద్యా విధానం రద్దు చేయబడుతుంది. భారతదేశం రక్షణ కోసం ఏర్పరచుకున్న అలయన్సెస్, ఇండియా యుఎస్ డిఫెన్స్ ఫ్రేమ్వర్క్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్తో పెట్టుకున్న క్వాడ్ నుండి భారత్ని బయటికి తెచ్చేస్తారంట. అంతేకాదు, అణ్వాయుధాలు అదే న్యూక్లియర్ వెపన్స్, ఇతర సామూహిక విధ్వంసక ఆయుధాలను పూర్తిగా భారత్ నుండి నిర్మూలించాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల మీద ఉన్న ప్రస్తుతం క్యాప్ కన్నా 50% ఎత్తేసి పెంచేస్తున్నారు. అంటే చదువుకునే వాళ్ళకి మెరిట్కి గుర్తింపు శూన్యం. అంతేకాదు, ప్రతిదీ ఫ్రీగా ఇస్తామని ప్రజలని సోమరిపోతులని చేసి శ్రీలంక లాగా అడుక్కు తినే దేశాన్ని చేస్తారు. ఇవి కాంగ్రెస్ కమ్యూనిస్టుల హామీలు. ఇవే కనుక జరిగితే దేశం 100 ఏళ్లు వెనక్కి వెళ్తుంది. పురోగమనం పక్కకు పెట్టండి. ఈ 10 సంవత్సరాలలో మొదలుపెట్టిన అన్ని పనులు ఆపేసి లంచాలు తీసుకుని డబ్బులు దొబ్బి తింటారు. మోదీ డిక్టేటర్, మళ్ళీ గెలిస్తే ఏదో చేస్తాడు అని భయపెట్టే వీళ్ళు మోదీ వస్తే నష్టం ఉంటుందా ఉండదా అనేది పక్కన పెడితే కాంగ్రెస్ మేనిఫెస్టో మాత్రం దేశాన్ని నాశనం చేస్తామని క్లియర్గా చెప్పేస్తుంది. ఒకవేళ ఇండి కూటమి గెలిస్తే భారతదేశాన్ని నాశనం చేయడం ఖాయం. ఒక దేశభక్తుని ఎదుర్కోవడానికి ఇంతమంది కష్టపడుతున్నారు. एक तेरा एक मेरा, 2 तेरा 2 मेरा, 3 तेरा 3 मेरा, 50-50 बराबर है. एवरीथिंग ओके? हैप्पी? वेरी हैप्पी. नो चीटिंग? नो चीटिंग. भाई अगर चीटिंग लगता है तो कैलकुलेटर ये कैलकुलेट कर ले भाई. नहीं नहीं, यू आर ग्रेट. రోజుకో అబద్ధం సృష్టిస్తున్నారు. యూట్యూబర్స్ ని కొనేశారు. బాహాటంగా మాట్లాడుతూనే నియంతృత్వంలో బతుకుతున్నామని భయపెడుతున్నారు. రాజ్యాంగాన్ని మార్చేస్తాడు అని భయపెట్టే వీళ్ళు అదే కాంగ్రెస్ ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని మార్చింది అనేది మరిచారు. ఎన్నిసార్లు ఎన్ని నెలలు జర్నలిస్టులను జైల్లో పెట్టింది అనేది మరిచారు. మన ఆర్మీ జవాన్లు పాకిస్తాన్ చేతికి చిక్కితే ఇక్కడ మనకి దొరికిన పాకిస్తాన్ వాళ్ళని వదిలేసి కనీసం మన ఆర్మీ అన్నలను వెనక్కి తీసుకురాలేకపోయారు. మరి అభినందన్ ఎలా తీసుకొచ్చాడు మోదీ? రామ్ మందిర్ కోసం 500 ఏళ్ళు ఎదురు చూస్తుంటే నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అందరూ బాబర్ సమాధి చూడడానికి వెళ్లారు. అది వాళ్ళకి హిందువులంటే ఉన్న అమితమైన ద్వేషం. భారతదేశపు జెండా పట్టుకుని తాము భారతీయులమని టర్కీ వాళ్ళు అబద్ధం చెప్పి యుక్రెయిన్ యుద్ధ సమయంలో ప్రాణాలతో బయటపడ్డారు. అది మన జెండాకున్న విలువ. 482069000000. భారతదేశ జనాభా కాదు, కాంగ్రెస్ చేసిన కరప్షన్. మరి ఇప్పుడు వీఆర్ ఫస్ట్ ఇన్ స్టార్ట్అప్, సెకండ్ ఇన్ మొబైల్ ప్రొడక్షన్, థర్డ్ ఇన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ. నెంబర్ ఆఫ్ హైవేస్ 91287 కిలోమీటర్స్ నుండి 146145 కిలోమీటర్స్ చేశారు. హై స్పీడ్ కారిడార్లు 2014లో 353 ఉంటే ఇప్పుడు 3913 కిలోమీటర్స్ అయినాయి. ఎయిర్పోర్ట్లు 74 నుండి 149 అయినాయి. రైల్వే ఎలక్ట్రిఫికేషన్ 1.42 కిలోమీటర్స్ నుండి 2014లో ఇప్పుడు 18 కిలోమీటర్లు. సౌత్ పోల్ ఆఫ్ మూన్కి వెళ్ళిన మొదటి దేశం మన భారతదేశం. నేనేమి మోదీ ప్రభుత్వం పర్ఫెక్ట్ అనట్లేను. ఏ ప్రభుత్వం 100% పర్ఫెక్ట్ ఉంటుంది? కానీ గత 10 సంవత్సరాలలో భారతదేశం చూసిన పురోగతి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి చూస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా దేశాన్ని పటిష్టపరచాలి అన్నా, ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి గౌరవం దక్కాలి అన్నా, జయహో భారత్ అని ప్రపంచం మాట్లాడాలి అన్నా, ఈ దేశంలో కలుపు మొక్కలని ఏరి పారేయాలి అన్నా ఒక్కసారి ఈ వీడియో చూడండి. मैं जब 10th में पढ़ता था मैं भी खुद पत्थर फेंकता था. मैं भी पत्थरबाज था. हमें कोई काम नहीं होता था. हमें 500 देते थे, हम पत्थर फेंकते थे. हम ये नहीं देखते थे हमें गोली वहां से लगेगी या क्या हो जाएगा. जब मैं सुधर गया तो उन्होंने उन लोगों को क्यों नहीं सुधराया है. मैंने वोट आज तक नहीं डाला था, लेकिन मैंने जब से मोदी जी बन गए मैंने वोट डाला है. हर किसी को बोलता है मोदी जी को कामयाब करो. बच गया हूं ना मैं. हम मेरी जैसे हजारों नौजवान, लाख नौजवान वहाँ बच गए. కశ్మీర్లో 500 రూపాయలకి రాలేసే వాడిలో నేను ఒకటిని. ఆర్టికల్ 370 తీసేశాక మేము ప్రశాంతంగా బతుకుతున్నాం, నా ఓటు మోడీకే అంటున్నాడు. కానీ అదే డబ్బులకి అమ్ముడుపోయిన కొందరు యూట్యూబర్స్ దేశాన్ని ముక్కలు చేసే వాళ్ళని వెనకేసుకొస్తున్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఊరు పేరు కులం అన్ని చూసి ఓటు మీరు వేసి ఉండొచ్చు. కానీ ఎంపీ ఎలక్షన్స్లో దేశం కోసం జరిగే ఎలక్షన్స్ ఇవి. దేశాన్ని బలపరిచే వ్యక్తులకి, దేశానికి రక్షణగా ఉండే వ్యక్తికి, నరేంద్ర దామోదర్ దాస్ మోదీకి ఓటు వేయండి. మీ దగ్గర ఎవరు నించున్నా ఓటు వెళ్ళేది మోదీజీకి అని మర్చిపోకండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు పెట్టే పెట్టుబడి ఈ ఓటు.
ఆలోచించి ఓటు వేయండి. ఉచితాల కోసం కాదు, ఉచితాల కోసం ఓటు వేశారు, ఏమైంది? కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తేనే చెప్పింది చేస్తాం అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇండియా అలయన్స్ కనీసం ప్రధానమంత్రి ఎవరో కూడా ఇప్పటికీ చెప్పనే లేదు. ఎందుకంటే ప్రధానమంత్రి పేరు వస్తే అందరూ వచ్చి వారానికి ఒక ప్రధానమంత్రి అవుతా అని అంటారు కాబట్టి. ఆ రోజున రేవంత్ రెడ్డి మీరు తెలంగాణలో ఎంపీ సీట్లు మాకే ఇచ్చిన ప్రధానమంత్రి బీజేపీ నుండి ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా నేనేం చేయలేను అంటాడు. సో అప్పుడు అలాగో మోసపోయారు, ఇప్పుడు మీ ఓటుతో మోసపోకండి. మోదీజీకి ఓటు వేయండి. రాముణ్ణి తీసుకొచ్చిన వాడిని మళ్ళీ గెలిపించుకుందాం. జై భారత్, జై హింద్.